ఇక వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సజ్జలపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఖమ్మంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. తదుపరి చర్యలపై పరిశీలన చేస్తున్నారు. ఆయనను విచారణకు రావాలని 2-3 రోజుల్లో నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. విచారణ అనంతరం పోలీసులు కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. శివ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో వైసీపీ నేతలపైన వారు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉంది. తాజాగా వైసీపీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి పైన క్రిమినల్ కేసు నమోదైంది. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో రాజధాని దళిత జేఏసీ నేత, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఖమ్మంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డి పైన క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు. ఏదైతే రాజధాని మహిళల పైన జర్నలిస్ట్ కృష్ణంరాజు సభ్య సమాజం నివ్వెరపోయేలా తీవ్రమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ కేసు పెట్టడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలోనే జర్నలిస్ట్ కృష్ణంరాజు రాజధాని మహిళలపై చేసిన అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలకు రాజధాని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి రాజధాని మహిళల పైన మరోమారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంలో దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి పైన ఖమ్మంపాటి శిరీష ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్టు, ఏదైతే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కావచ్చు, అలాగే జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసినటువంటి వ్యాఖ్యలతో తీవ్ర మనోవేదనకు గురయ్యామని, ఆ తర్వాత సజ్జల వ్యాఖ్యలు ఇంకా బాధించాయని చెప్పి కూడా రాజధాని మహిళలు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ ఫిర్యాదు కూడా చేశారు. ఆ నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాల్సినటువంటి మాజీ సీఎం జగన్, అలాగే భారతీరెడ్డి కూడా మురికి వ్యాఖ్యలు చేసే వారిని సమర్థించడం వెనుక ఉన్న అర్థం ఏంటని చెప్పి కూడా మహిళలు ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే ఈ వ్యాఖ్యలు చేశారో, ఏదైతే సంకర జాతి అన్న ఒక వ్యాఖ్యలు చేశారో అవి చాలా వరకు బాధించాయని చెప్పి కూడా ఈ సందర్భంగా రాజధాని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సందర్భంలో అప్పుడు ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే సాక్షి యాజమాన్యంపై కూడా తుళ్లూరులో మహిళా రైతులు అలాగే ఫిర్యాదు చేయగా, తాడేపల్లిలో మాత్రం రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ శిరీష, ఖమ్మంపాటి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాడేపల్లి పోలీసులు ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈరోజు తదుపరి చర్యలపైన పరిశీలన చేస్తున్నారు. ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి పైన క్రిమినల్ కేసు నమోదు చేసిన క్రమంలో ఆయనను విచారణకు కూడా రావాలని 2-3 రోజుల్లో కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక విచారణ అనంతరం కూడా కీలక చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పి పలువురు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు కీలక వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే చాలా మంది ఇప్పటికే స్టేషన్ ఏదైతే రిమాండ్ లో కూడా ఉండడం జరిగింది. అయితే పిల్లల పరువు అరెస్టు రిమాండ్ ఖైదీలుగా జైల్లో ఉన్నారు. ప్రస్తుతం తాజాగా వైసీపీ కీలక నేత రామకృష్ణారెడ్డి పైన క్రిమినల్ కేసు నమోదు కావడం ఇటు పార్టీ శ్రేణులను అటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. మరి దీనిపై వైసీపీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే జగన్ తర్వాత వైసీపీలో నెంబర్ 2గా ఉన్నటువంటి సజ్జల పైన కేసు నమోదవడం, ఆ విచారణకు పిలిచిన తర్వాత ఏవైనా పరిణామాలు జరుగుతాయా, అరెస్టు చేసే అవకాశం ఏమైనా ఉంటుందా అన్న దానిపైన కూడా ఆలోచిస్తున్నారు వైసీపీ నాయకులు. ఒకవేళ అరెస్టు చేస్తే ముందస్తు బెయిల్ కూడా వేసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా మరోవైపు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. మరి పోలీసులు ఎటువంటి అయితే రామచంద్ర, ఈ కేసు ఎంత తీవ్రత కలిగిందనుకోవాలి? ఏ సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు? ఒకవేళ అరెస్ట్ అయితే పరిణామాలు ఏ రకంగా ఉండేటటువంటి అవకాశం ఉంది? ఏదైతే అప్పుడు ఆ సందర్భంలో జరిగినటువంటి అంశం పరిణామాలు ఏవైతే ఉన్నాయో, కొమ్మినేనితో పాటు అలాగే కృష్ణంరాజు జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో రాజధాని మహిళలు నిరసన చేస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో నిరసన చేస్తున్నటువంటి మహిళల పైన సజ్జల వ్యాఖ్యలు చేయడము, ఇదంతా జరిగిన పరిణామాలు మనం చూసాం. సో అప్పుడు అంత పెద్ద తీవ్రతగా లేదని చెప్పి అందరూ భావించారు. కాకపోతే చాలా అనూహ్యంగా ఏదైతే ఖమ్మంపాటి శిరీష అప్పుడే తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడము, అయితే ఈ యోగాంధ్ర ఏర్పాట్లలో కావచ్చు, యోగాంధ్ర పని మీద ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అలాగే సీఎం కావచ్చు, ఇదంతా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి
పోలీసులు కూడా పెద్దగా లైట్ తీసుకున్నారు అప్పుడు. అయితే ఇప్పుడు ఇంక అన్ని ముగిసిపోయాయి. ఇక ఈ ఫిర్యాదు ఏదైతే ఉందో ఈ ఫిర్యాదును హైలైట్ చేయడం నేపథ్యంలో కావచ్చు, ఫిర్యాదు చేసినటువంటి ఖమ్మంపాటి శిరీష కూడా పోలీసులను వివరణ అడగడము, ఏసీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి శిరీష కూడా. ఈ నేపథ్యంలోనే పోలీసులు సజ్జలపై కేసు నమోదు చేయడము, ఒకవేళ అసలు ఎందుకు ఆ వ్యాఖ్యలు అనాల్సి వచ్చింది, రాజధాని మహిళలపై అటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు సబబు అనే ఒక వివరణ కూడా తీసుకునే అవకాశం ఉంది సజ్జల నుంచి. మరి ఒకవేళ విచారణకు పిలిచి ఆ తర్వాత అసలు ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో ఏ సెక్షన్స్ పెట్టారు అనేది కూడా ఇంకా బయటికి రాలేదు. సెక్షన్స్ ఏమైనా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కావచ్చు, ఏదైతే ఇటీవల కొమ్మినేని కావచ్చు ఏదైతే కేసులు పెట్టారో అతనికి వర్తించినటువంటి కేసులు అవన్నీ సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పింది. ఎన్నిసార్లు చెప్పినా హైకోర్టు కూడా చెప్పింది గతంలో. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇటువంటి సెక్షన్లను ఎందుకు ఆపాదిస్తున్నారు అని చెప్పి పోలీసులకు మందలింపు చేసిన నేపథ్యంలో మరి సజ్జలపై ఎటువంటి సెక్షన్లు వర్తిస్తాయి, ఎటువంటి సెక్షన్లో కేసు నమోదు చేశారనేది కూడా వివరాలు అన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే రామచంద్ర, ప్రధానంగా ఇప్పటికే వరుస అరెస్టులు కేసులతో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి కదా. ఏకంగా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే అన్ని తానే పార్టీని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు, జగన్ కు ఒక కుడిభుజంగా ఉంటారు అనేటటువంటి నానుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అరెస్ట్ అయితే పార్టీ మీద ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇది వైసీపీ పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి. ఏదైతే గత సంవత్సరం నుంచి కూడా వివిధ కేసులలో ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా అరెస్ట్ అయినప్పటికీ కూడా వైసీపీ ఇంకా నిరసనలు కావచ్చు, నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తూనే ఉంది, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉంది. అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని చెప్పి కూడా అటు కోర్టుకు వెళ్తుంది, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తోంది, కొన్ని వాటికి బెయిల్ వస్తుంది, కొంతమంది బయటకు వస్తున్నారు. అయితే కొంతమందికి బెయిల్ ఇంకా రానటువంటి పరిస్థితి ఉంది ఆ కేసుల నేపథ్యంలో. అయితే మరోసారి ఇప్పుడు సజ్జల ఏదైతే జగన్ తర్వాత నెంబర్ 2 ఏదైతే జగన్ తర్వాత ఇంకా పార్టీలో కావచ్చు అన్ని తానే చూసుకుంటూ ఇప్పటికి ప్రస్తుతం పార్టీకి ఒక అండదండగా ఉన్నటువంటి నేత సజ్జల. గత ప్రభుత్వంలో కూడా ఆయన చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. అయితే ఇప్పుడు సజ్జల అరెస్ట్ అయితే మాత్రం వైసీపీ కేడర్ కాస్త ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇంకా సజ్జల వరకు వచ్చినటువంటి కేసులు కావచ్చు, పోలీసులు కావచ్చు, నెక్స్ట్ జగన్ మీద కూడా ఇప్పటికే జగన్ మీద ఒక కేసు కూడా నమోదైంది. ఏదైతే మొన్న రెంటపాలలో జరిగినటువంటి ఒక కార్యకర్తను కారు ఎక్కించి చంపినటువంటి కేసు కూడా ఈ రోజు అతని జగన్ డ్రైవరు, అలాగే జగన్ ను A2 గా పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ కేసులో కూడా నెక్స్ట్ జగన్ ను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఇట్లా అరెస్టుల పర్వం అయితే వైసీపీ నాయకుల అరెస్టుల పర్వం అయితే కొనసాగుతూనే ఉంది. మరి చూడాలి కూటమి ప్రభుత్వం ఈ అరెస్టుల పర్వాన్ని ఇంకా కొనసాగిస్తుందా, జగన్ అరెస్ట్ అయ్యే వరకు కొనసాగిస్తుందా, లేదంటే ఇంకా సజ్జలతోనే ఫుల్ స్టాప్ పెడుతుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది శివ.